దేవాంగ పెండ్లి సమాజం ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాదిని పురస్కరించుకుని మహిళలకు చిన్నారులకు 2 రోజుల ఉగాది పోటీలను శనివారం ఘనంగా ఆరంభమయ్యాయి. సంగీత దర్శకులు ఎంఆర్ సుబ్రహ్మణ్యం ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ పోటీల్లో ఉదయం ముగ్గుల పోటీ, సాయంత్రం నిప్పులేని వంటల పోటీలు, అరచేతిలో బలూన్ బంతిని బ్యాలెన్స్ చేస్తూ కప్పులను మార్చడం వంటి పోటీలు నిర్వహించారు. దేవాంగ పెండ్లి సమాజం మహిళా సభ్యులు పర్యవేక్షణలో సాగిన పోటీల్లో ముందుగా ముగ్గుల పోటీలు చేపట్టారు. 8 టీంలు పాల్గొని చుక్కల ముగ్గులతో పాటు రంగురంగుల రంగవల్లులను ఆకర్షణీయంగా వేసి ఆకట్టుకున్నారు. ఈ ముగ్గుల పోటీలకు కోణంకి ప్రియా, మాలిని, శ్యామలలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ప్రకటించారు. అలాగే సాయంత్రం జరిగిన నిప్పులేని వంటల పోటీలను మహిళలు ఉత్సాహంగా పాల్గొని వెరైటీ వంటలతో అబ్బురపరిచారు. ఈ పోటీలకు మీతూ సహదేవ్, జ్యోతి, సంగీతలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సమాజం ఆర్గనైజర్ యారాసి యుగంధర్ మాట్లాడుతూ, దేవాంగ పెళ్లి సమాజం ఆధ్వర్యంలో 2019 నుంచి ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ ఉగాది పండుగ సందర్భంగా మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చిన్నారులకు, యువతకు తెలిపే విధంగా వివిధ సాంస్కృతిక సాంప్రదాయ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీలకు ప్రతి ఏడాది అనూహ్యమైన స్పందన లభిస్తోందని, ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఉగాది పోటీలలో మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలియజేశారు. సమాజం తరఫున తెలుగు వారందరికీ శ్రీ పరాభవనామ తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. చెన్నపురి దేవాంగ సంఘం సహకారంతో చేపట్టిన పోటీలోని విజేతలకు మార్చి 19న దేవాంగ పెండ్లి సమాజం నిర్వహించే ఉగాది వేడుకల్లో బహుమతులను ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాంగ పెండ్లి సమాజం చైర్మన్ సి సుబ్బయ్య, వైస్ చైర్మన్ జి రఘు, జె హరికృష్ణ, సెక్రటరీ భరణి, అసిస్టెంట్ సెక్రటరీ బి సోమసుందరం, ట్రెజరర్ జి రాజా, ఆర్గనైజర్లు యారాసి యుగంధర్, పోదలవి ఎన్ఎస్ కృష్ణమూర్తి, అలాగే చెన్నపురి దేవాంగ సంఘంకి చెందిన పముజుల బ్రహ్మయ్య, మునిరత్నం, తారాచంద్రన్, పొన్నేరి రాధాకృష్ణ, ఇతర కార్యవర్గ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవాంగ పెండ్లి సమాజం వారు ప్రతి ఏటా తెలుగు ఉగాది సందర్భముగా బాలబాలికలకు ఉత్తేజపరచుటకై క్రీడారంగమునందును సాహితీయ రంగమునందును పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చుట మహదానందము. ప్రత్యేకముగా మహిళలకు ముగ్గుల పోటీలు, నిప్పులేని వంట మొదలగు కార్యములు చేపట్టి కళలను పోషించుట అభినందనీయము. రాబో కాలములో నేటి బాలబాలికలే రేపటి పౌరులు కావున ఇంకను ఇటువంటి కార్యక్రమాలను చేపట్టి ఆ భగవంతుని ప్రార్థించుచున్నాము. ఈ యొక్క కార్యక్రమమునకు ముఖ్యంగా యుగంధర్ గారు, భరణి గారు, మిగతా కార్యవర్గము వారు ఈ యొక్క కార్యక్రమమును సహకరించినందుకు అభినందనీయము. ఇప్పుడు ఈ పరాభవనామ ఉగాది సందర్భముగా ఈ ఉగాది వేడుకలు జరుపుతున్నారు. తెలుగు మహిళలకు, బాలబాలికలకు మరియు చిన్నారులకు రకరకాల పోటీలు ఈ క్రింద కనపరిచిన విధముగా దేవాంగ పెళ్లి సమాజం తరపున శ్రీ రామలింగ చౌదరి శ్రీ ప్రార్థనా మందిరం ముందు నిర్వహించబడును. మహిళలకు అనగా ఈరోజు 28/2/26 శనివారం రోజు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చుక్కల ముగ్గుల పోటీలు, సాయంకాలం 5 గంటలకు నిప్పులేని వంట పోటీలు, అరచేతిలో బెలూన్ బంతిని బ్యాలెన్స్ చేస్తూ కప్పులు అమర్చటము, చిన్నారులకు 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు రేపు అనగా 1/3/26 ఆదివారం సాయంకాలము 5 గంటలకు తల మీద పుస్తకం ఉంచుకుని బ్యాలెన్స్ చేస్తూ నడిచే పోటీ, బుక్ బ్యాలెన్సింగ్ రేస్, రంగుల బంతులను విభజించుట, కలర్ బాల్స్ సార్టింగ్ యాక్టివిటీ, బొమ్మలకు రంగు వేయడం, డ్రాయింగ్ కలర్ కాంపిటీషన్. బాలబాలికలకు 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు 1/3/26 ఆదివారం రోజు ఉదయం 10:30 గంటల నుండి జ్ఞాపక శక్తి పోటీ, మెమరీ గేమ్, అరచేతితో నీటి పాత్రలో నింపుట, ఫిల్లింగ్ వాటర్ బై యూసింగ్ పామ్, ఖాళీ అక్షరాలను పూర్తి చేయడం, ఫిల్లింగ్ ది మిస్సింగ్ లెటర్స్. బాలబాలికలకు 4వ తరగతి నుండి 6వ తరగతి వరకు 1, 3
2026 ఆదివారం రోజు ఉదయం 10:30 గంటల నుండి బెలూన్ ఊదడం, పగల్చడం పోటీ, బెలూన్ బ్రేకింగ్, కాళ్ళు కట్టలతో జంపింగ్ రేస్ విత్ లెగ్స్ టైడ్, పదాలకు స్పెల్లింగ్ చెప్పడం, స్పెల్ బి. బాలబాలికలకు 7వ తరగతి నుండి 9వ తరగతి వరకు 1-3-26 ఆదివారం రోజు సాయంకాలం 5 గంటల నుండి ఆంగ్లంలో వ్యాసరచన, ఎస్సే రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, వేలాడు రొట్టెని తినుట, హ్యాంగింగ్ బన్ ఈటింగ్, బాస్కెట్బాల్. దేవాంగ పెండి సమాజం ఆధ్వర్యంలో పరాభవనామ ఉగాది ఉత్సవం సందర్భముగా ఈరోజు మహిళలకు పోటీలు జరిపిస్తున్నాము. తదుపరి రేపు ఉదయము బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నాము. ఇందుకు గాను సహకరిస్తున్న మన మహిళా సభ్యులకును, మన దేవాంగ సమాజ సభ్యులకును, కార్యవర్గ నిర్వాహకులకును మరియు శ్రీ చన్నపురి దేవాంగ సంఘం వారికిను వారి యొక్క సహకారంతో ఈరోజు కార్యక్రమం నిర్వహికంగా జరిపిస్తున్నాము. కాబట్టి వారందరికీ దేవాంగ పెండి సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను సమంత. ఈ దేవాంగ పెళ్లి సమాజంలో ఉగాది ఫెస్టివల్ 2026 స్టార్ట్ అయిపోయింది. మహిళలందరికీ స్టార్టింగ్లో మేము ముగ్గుల పోటీ స్టార్ట్ చేసినాము. సో ఈవినింగ్ తర్వాత కుకింగ్ వితౌట్ ఫైర్ అండ్ కప్స్ అరేంజ్మెంట్ ఇది చేస్తున్నాము. టుమారో గర్ల్స్ అండ్ బాయ్స్కి అందరికీ చేరి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 9th స్టాండర్డ్ వరకు అందరు గర్ల్స్ అండ్ బాయ్స్కి వచ్చి గేమ్స్ అరేంజ్ చేసిన్నాము. లైక్ బాల్ బ్యాలెన్సింగ్, బుక్ బ్యాలెన్సింగ్, అటు చాలా ప్రోగ్రామ్స్ అంతా మేము చేస్తున్నాం టుమారో. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు లావణ్య. ఈరోజు ముగ్గుల కాంపిటీషన్ వచ్చి చాలా ఇంట్రెస్టెడ్గా చాలామందిలో వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. యాక్చువల్లీ మేము కూడా అనుకోలేదు ఇంతమందిలో వస్తారు, ఇంత ఇంట్రెస్టెడ్గా ఉండారు అని అనుకోలేదు. వితౌట్ ఫైర్ కూడా దాదాపు 20 మంది దగ్గర వచ్చి ఉండారు. సో మాకు చాలా ఎనర్జెటిక్గా ఉంది ఇలాంటిదంతా చేయాలి అనేసి. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈ సంఘం వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి ఇచ్చిన ఆపర్చునిటీకి. అందరికీ పరాభవ నామ సంవత్సరం ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవాంగ పెండ్లి సమాజం గత 2 ఏళ్లుగా ఉగాది కార్యనిర్వాహక వర్గం ఉగాది వేడుకలను నిర్విఘ్నంగా నిర్విరామంగా విజయవంతంగా జరిపిస్తున్నారు. ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం 3వ సంవత్సరం అడుగు పెడుతుంది. ఈ 3వ సంవత్సరంలో ఒక కొత్త నూతన ఒక పోకడను తీసుకురావడం జరిగింది. అదేంటంటే స్త్రీ శక్తిని, తెలుగు స్త్రీ శక్తిని ఇనుమడింపజేసి వారిచే ఈ కొన్ని కార్యక్రమాలు ప్రారంభించబడినది. ఈ కార్యక్రమాలు, ఈ వివిధ రకాల పోటీలు వారి సహాయంతో, వారి యొక్క సమాలోచనలతో జరిపి ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. వారందరికీ ఆ తెలుగు స్త్రీ శక్తికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ముందు జరిగేటటువంటి కార్యక్రమాలకు కూడా మీ వంతు తోడ్పాటు, సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
చూసినాను, వినపడ్డాను. ఆ నలుగురు కూడా పార్టిసిపేట్ చేసింటే ఇంకా కాంపిటీషన్ బాగుండేను నా ఒక ఒపీనియన్. బట్ యాక్చువల్లీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ బాగా చేసినారు. బట్ ప్రైజెస్ వచ్చి అందరికీ ఈయన అవుదని చెప్పేదానికన్నా ఈసారి మేము సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ ఇద్దరికి వచ్చింది. అట్నే కన్సిడర్ చేయమని చెప్పిండాము. బట్ జడ్జ్మెంట్ బేస్డ్ ఆన్ ద క్రియేటివిటీ అండ్ కలర్స్ ప్రెజెంటేషన్, సో దాన్ని బేస్ చేస్తే ఇచ్చిండాము. సో ప్రైజెస్ వచ్చిన వాళ్ళకంతా ఈ 3 ఫ్యాక్టర్స్ వచ్చి మ్యాక్సిమం అపీలింగ్గా మ్యాక్సిమం అది సాటిస్ఫై అయ్యింది. దానివల్లగా వాళ్ళకి ప్రైజెస్ వచ్చింది అంతే. ఇంకా దీని డీటెయిలింగ్ వచ్చి వాళ్ళు ప్రైజెస్ రాని వాళ్ళు ఇదంతా ఇంప్రూవ్ చేసుకోవాలా, వేరేం లేదు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భముగా శ్రీ దేవాంగ పెళ్లి సమాజం వారు నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలలో మీరు పాల్గొనడం ఇది మొదటిసారా, రెండవసారా, మూడవసారా? ఫస్ట్ సార్. సార్ ఎలా అనుభూతి అనింది మీకు? చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా ఏం చెప్పేది, ఫీలింగ్ చాలా బాగుంది చెప్పాలంటే. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా చాలా బాగుంది సార్. ఈ సందర్భంగా మీరు మొదటిసారే పాల్గొని మొట్టమొదటి బహుమతి పొందినందుకు మీకు ఎలా అనుభూతిగా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం చెప్పాలి, ఇది నేను పాల్గొన్న దానికి మొదలు కారణం మా మామయ్యే. ఆ మామ వల్ల చెప్పకపోతే రాధాకృష్ణ తన పేరు, తను చెప్పిన వల్లే ఇంకా చేసాము, పోటీలో కలుసుకున్నాము. యాక్చువల్గా మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం అదే ఎగ్జైట్మెంట్గా ఉంది. ఫస్ట్ టైం కలుసుకున్నాము కానీ దాంట్లోనే విన్ అయినాము. చాలా దీని ద్వారా మీరు నిర్వాహకులకు ఇచ్చేటటువంటి సందేశం ఏమి? ఇంకా పెళ్లి సమాజం వాళ్ళు ఇది జరిపిన వల్ల మమ్మల్ని నుంచి పాల్గొని అయింది. దానికి వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కృతజ్ఞతలు. ఇంకా దీన్ని వచ్చి ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుండు అని అనిపిస్తుంది. ఇది వచ్చి టైం కానీ మీరు వచ్చి ఇప్పుడు ఒక టైం చెప్పారు. ఆ టైం అంటే టైం కరెక్ట్గా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఆ టైం కాకుండా మాకు ఎక్స్ట్రా ఇంకొక 15 మినిట్స్ మాకు ఎక్స్ట్రా అయిపోయింది. మీరు అంతకుముందే ఫొటోస్ కానీ అవన్నీ తీసేసి కరెక్ట్ టైంకి ఇస్తే ఇంకా మేము చాలా సంతోషిస్తాం. మేము ఇంకా మామూలుగా దీనికి సమయం 2 గంటలే కేటాయిస్తారు, మీకు 2 గంటల పైన కేటాయించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈ సందర్భంగా పోటీలో పాల్గొనే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? బహుమతులు గెలవనటువంటి వారికి, గెలిచినటువంటి వారికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు ఏంటి? నాకు తెలిసినట్టు అందరూ చాలా బాగా వేస్తున్నారు. దాంట్లో ఇంకా కొంచెం వాళ్ళు కలర్ కాంబినేషన్స్ ఇంకా బెస్ట్గా ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడు ఇంకా చాలా చాలా టఫ్ కూడా. అసలు నాకు వస్తుంది అనుకోలేదు. నాకన్నా ఇంకా బెస్ట్ ఒకటి ఉంది నాకు తెలిసినట్టు. కానీ వాళ్ళు కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇచ్చున్నారు. వాళ్ళు కలర్ కాంబినేషన్ కానీ ఇచ్చింటే ఫస్ట్ ప్రైజ్ ఆ అమ్మాయిదే ఖచ్చితంగా. మీ అభిప్రాయం? అదేంటి, కలర్ కాంబినేషన్స్ కరెక్ట్గా లేదు. అనేక టైం వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చారు, ఇద్దరుగా వచ్చి ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్గా విన్ చేస్తుంటారు. వాళ్ళకి టైం సరిపోవట్లేదు. అది తిరుపతమ్మ. సరే, ఇప్పుడు ఈ పెండ్లి సమాజం వారు నిర్వహించినటువంటి ఉగాది పోటీలో ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది పోటీలో పాల్గొనడం?
మాకు చాలా సంతోషంగా ఉంది. 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలకి గెలవలేదు, ఇప్పుడు 3వ సంవత్సరం మేము గెలిచినాం. చాలా సంతోషంగా ఉంది. గత 3 ఏళ్లుగా మీరు పార్టిసిపేట్ వస్తూనే ఉండము. మీరు ఈ బహుమతి పొందినటువంటి సందర్భంలో మీ యొక్క మీ యొక్క అనుభూతి ఎలా ఉంది? ఇది 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 నాకు చెప్పండి, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చేసేది పండగ, ఉగాది పండగ అంతా మేము ఇప్పుడుదా చూస్తున్నాము. అదే చాలా సంతోషంగా ఉంది. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం పెళ్లి సమాజం వారికి ఏమని ఇస్తారు? బాగా జరిపించాలి. ఇంకా ఉగాది పండగ ఇంకా చాలా మందికి కొలుచుకోవాలి, చాలా మందికి చాలా మందికి తెలవాలి. శ్రీ దేవాంగ పెండ్లి సమాజం తరఫున నిర్వహించినటువంటి ఉగాది వేడుకల్లో మీ యొక్క సహాయ సహకారాలు ఒక అద్వితీయం, అనిర్వచనం. కాబట్టి ముందుగా దేవాంగ పెండ్లి సమాజం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు మొట్టమొదటిసారిగా ఈ పాల్గొంటున్నారా, లేదు ఇదివరకు ఎప్పుడైనా పాల్గొన్నారా? లేదు, ఇదిదా మొట్టమొదటిసారి మేము వస్తున్నాము. మొదటిసారి ఇప్పుడే ఫస్ట్ అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ మొట్టమొదటిసారి పాల్గొన్నారు. ఇక్కడ పాల్గొని మీరు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉంది మాకు. నిండా ఉత్సాహంగా ఉంది మాకు. ఈ సందర్భంగా మీరు పెండ్లి సమాజానికి ఇచ్చేటటువంటి సలహా ఏమి? మాకు సలహాలంటే ఏమీ లేదు, కానీ మమ్మల్ని ఒక ఎంకరేజ్ చేసే దానికోసం మాకు ఒక ఛాన్స్ ఇచ్చి మమ్మల్ని ఒక బయట తెచ్చి మాలో ఉండే టాలెంట్స్ని అన్నీ బయట తెచ్చిన దానికి చాలా థ్యాంక్స్. సో పెండ్లి సమాజానికి మీరు కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మీ ప్రతిభని ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన దానికి మీరు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క లోగో వేయడంలో యొక్క ప్రథమ కర్తవ్యం ఏమి? ఈ లోగో వేయడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏమి? ఇది మనం తాంబూలం తట్లో మనము అన్ని గుడిలో ఎత్తుకొని పోయేది, పండ్లు, టెంకాయ, అనికల, మనం కలసము, ఇదంతా మన తెలుగు వాళ్ళకి ఒక మెయిన్ కళాచారం. సో దానికోసం దాన్ని డిపెండ్ చేసి ఈ లోగోని మేము క్రియేట్ చేసి కొత్తగా ఇచ్చిండాం మేము. సో తెలుగువారి సాంప్రదాయాన్ని అనుసరించి తెలుగు మన వివాహ లోగిళ్లలో ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసినందుకు కమ్యూనిటీ సర్వీస్ కూడా చేస్తున్న వల్ల ఒక ఎక్స్ట్రా ఒక లోగో కూడా యాడ్ చేస్తున్నాం. దాని అర్థం ఏమి? పీపుల్కి సర్వీస్ ఇస్తున్నాం. సో అది దాని మెయిన్ అర్థం. సో సమాజ సేవే ముఖ్యం అంటావు. అంతా సమాజ సేవ చేస్తూ ఉంటావు, భక్తులకు సేవ చేస్తూ ఉంటావు, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటావు. ముఖ్యంగా ఇటువంటి సోషల్ దీంట్లో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమి? ఇక్కడ ఎలా అనిపిస్తూ ఉంది నీకు? అదే నాకే తెలియదు, నాకే వచ్చింది, చేస్తా ఉండా నేను, చెయ్యాలి అనేసి. ఇది ఒక భగవత్ సంకల్పం. వ్యక్తి మిమ్మల్ని ఇక్కడికి ప్రోత్సహించి ఇక్కడ దాకా తీసుకొచ్చి మీ భుజస్కంధాలపై మోపి ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పారు కాబట్టి ఆ వ్యక్తికి మీ పేరేమి, మీరు ఇచ్చేటటువంటి యొక్క విలువేంటి? యుగంధర్ సార్కి నిండా కృతజ్ఞతలు. వాళ్ళకి యుగంధర్ సార్కి అన్నీ మన దేవాంగ సంఘంలో ఉండే అందరికీ, ఎందుకంటే మాకు ఒక పెద్ద అవకాశం ఇచ్చి మమ్మల్ని నుంచి చెయ్యని మాల్లో ఒక కాన్ఫిడెంట్తో మాకు వచ్చి ఇది ఇచ్చినారు. మిమ్మల్ని నుంచి చెయ్యని మాల్లో గర్ల్స్, లేడీస్ అంతా కొంచెం ముందు వచ్చి చెయ్యాలి, అందరూ ఇంట్లోనే ఉండి చేసేదానికన్నా వచ్చి, ఇంకా ముఖ్యంగా ధర్మకర్త రాధా గారు వచ్చి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. ఇంకా అడిగితే ఏదన్నా ఒకటి చెయ్యాలా, పెట్టాలా, ఇంట్లోనే ఉండేది దేనికి. అదే మరి యుగేందర్ అంకుల్ వాళ్ళు కూడా ఎప్పుడు ఫోన్ చేస్తారు, అప్డేట్ ఇవ్వండి, చెయ్యండి అనేక అన్నీ ప్రిపేర్ అయిపోయిందా. అదే మరి మమ్మల్ని ఏం చెప్పేది, ఫుల్గా మీరుదామా ముందుండి చెయ్యాలా అని చెప్పేదే పెద్ద విషయం. ఒక లేడీస్కి అనేది బ్యాక్ బోన్గా మేము ఉంటాము, వెనకాల ఉంటాము, మీరు చెయ్యండి అని ఒక కాన్ఫిడెంట్ ఇచ్చి చేపించిందని చాలా ఈ దేవాంగ పెన్నిరి సమాజం చాలా థ్యాంక్స్. బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి లేచింది మహిళా లోకం అంటూ ఆయన తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ బొమ్మ వేయడానికి నీకు ఎవరు మా ప్రోత్సాహం కల్పించారు? ఈ లోగో వేయడానికి యుగేందర్ అంకుల్ వచ్చి ఈ కాన్సెప్ట్ చెప్పారు. దాని తర్వాత ఆల్రెడీ ఒక లోగో ఉన్న వల్ల దానిలోంచి కొంచెం పిక్చర్స్ ఎత్తుకునేసి మనం వేరే కలర్ కాంబినేషన్స్ అంతా ఇచ్చి సర్వీస్ కమ్యూనిటీ ఆ లోగో అంతా పెట్టి, సో ఇది ఒక న్యూ లోగో క్రియేట్ చేస్తున్నాం దీంట్లో. ఇది వరకు నువ్వు ఇంకెక్కడైనా ఇచ్చుండవా ఇటువంటి లోగోలు ఏమన్నా తయారు చేసా వేరే సొసైటీస్కి? ఇదే ఫస్ట్ టైం ఒక మన తెలుగు కమ్యూనిటీకి చేయడం, ఇదే చాలా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే
మన మహిళలంతా ఇప్పుడు వండుకొని చాలామంది బాగా చదువుకొని ఉన్నారు. అయితే మటుకు వాళ్ళు వండుకొని బయట వచ్చి ఏదో ఒక సేవ చేయాలని చెప్పేసి వాళ్ళకి లోపల ఆశ ఉంటే కూడా వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి చెప్పించేదానికి ఎవరు ముందుకు రాకుండా ఉన్నారు. ఆ సందర్భం వండుకొని దేవుడు నాకు ఇచ్చినాడు. ఆ సందర్భంగా దేవాంగ పెళ్లి సమాజం తరపున ఈ ఉగాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఈ విషయంలో కొంచెం ఎంతూసియాస్గా ఉండారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని యూజ్ చేసుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళని వండుకొని దేవాంగ పెళ్లి సమాజంలో మెంబర్లుగా చేర్పించి దాని తర్వాత వాళ్ళకి ఏమేమి చేయాలనే కార్యక్రమాలను కూడా వాళ్ళకి చెప్పించి దాని తర్వాత వాళ్ళు సపోర్టివ్గా హ్యాపీగా చేస్తూ ఉంటారు. ఫస్ట్ దాంట్లో వండుకొని ర్యాంకింగ్ కూడా ఇవ్వచ్చును, అది కూడా చెప్పేస్తాను, తప్పుగా అనుకోకూడదు ఎవరు. దాంట్లో వండుకొని మన తనుజ గారు వండుకొని వచ్చి కొంచెం యాక్టివ్గా ఉన్నారు. దాని తర్వాత సమంత గారు అవతల వండుకొని చాలామంది అందరూ బాగా చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళకి ఒక గ్రేడ్ అంతదా, దీంట్లో తప్పుగా అనుకోవాల్సిన నెసిటీ లేదు. ఎందుకంటే చేసిన వాళ్ళని మనం కన్సిడర్ చేయాలని చెప్పేసి చెప్తా ఉంటాం అంతదా. వన్ సెకండ్ అంకల్, మేము వచ్చి ముందుగా చేస్తూ ఉంటాం కానీ మాకు వాళ్ళు వచ్చి వాళ్ళ ఐడియాస్ వాళ్ళు వచ్చి ఇంకా బయట రాలే. మేము వచ్చి కొంచెం చదువుకుంటాము చేసిన వల్ల కొంచెం మేము కొంచెం చేస్తాం కానీ వాళ్ళ ఐడియాస్ ఇంకా అడిగితే మాకన్నా వాళ్ళకి ఐడియాస్ జాస్తి ఉంది, వాళ్ళకి అనుభవం ఉంది. వాళ్ళ ఐడియాస్ చాలా ఇచ్చి మేము మాట్లాడుతున్నాం అంతే, ముందొచ్చి మాట్లాడుతున్నాము కానీ వాళ్ళ ఫుల్గా ఏం చెప్తారంటే ఐడియాస్ అన్నీ ఇచ్చేది వాళ్ళే అంకల్. ఫస్ట్ మొట్టమొదటిసారి వాళ్ళని ప్రోత్సాహం అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలా వచ్చింది ఫస్ట్ ప్రతిస్పందన? చెన్నైలో తెలుగు వారికి పోయిందంటే వాళ్ళకి తెలియాలి. వాళ్ళని సంప్రదించినప్పుడు ఈ విధంగా కార్యక్రమం జరిపిస్తున్నాము, ఈ కార్యక్రమానికి మీ చేయూత సహాయ సహకారాలు కావాలన్నారు. అప్పుడు వారి దగ్గర నుంచి స్పందించారు వాళ్ళు. ఓకే, నేను ఫస్ట్ యాక్చువల్గా వండుకొని వచ్చి దేవాంగ పెళ్లి సమాజంలో వండుకొని వచ్చి ఒక 12-18 వ్యాకెన్సీస్ ఉండింది, మెంబర్షిప్ వ్యాకెన్సీస్. అప్పట్లో వండుకొని వచ్చి నా ఉద్దేశం ఏమిటంటే మన మహిళల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని అప్రోచ్ చేసినాము. ఎందువల్లంటే వాళ్ళు ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్ అంతా పార్టిసిపేట్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళ యొక్క వర్క్షిప్ని చూసి సరే వీళ్ళైతే బాగుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళని అప్రోచ్ చేసినాము. వాళ్ళు దే ఆర్ ఓకే, వాళ్ళు వండుకొని వచ్చి హ్యాపీగా వండుకొని వచ్చి ఓకే అంకుల్ మేము చేరతాము, మేము అన్ని సర్వీస్ చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చి దే ఆర్ డూయింగ్ వెరీ వెల్, అందరూ బాగా చేస్తూ ఉన్నారు. నాకు కూడా సంతోషంగా ఉండేది. బట్ దానివల్ల మేము ఎవ్వరు లోపల రాలేదు, వాళ్ళ ద్వారానే జరిపించాలనే ఉద్దేశంతోనే వాళ్ళే ఈ కార్యక్రమం జరిపించినారు. ఇంకా రాబోయే కార్యక్రమాలంతా వారే జరిపిస్తారని చెప్పేసి మేము చెప్తా ఉంటాము. వాళ్ళు దీన్ని కూడా ఒక స్పోర్టివ్గా ఎత్తుకునేసి ఇంకా బాగా చేయాలని చెప్పేసి ఉద్దేశిస్తూ వాళ్ళకి అందరికీ ఈ సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలుగువారు అనేది మన ఒక ప్రాంతంలో బాగా తగ్గిపోయినారు. ఇప్పుడు చాలామంది కొంచెం మైగ్రేట్ అయిపోయినారు ఇక్కడ నుంచి. ప్రస్తుతం ఇంకా తక్కువ మందే ఉన్నారు మా తెలుగు వాళ్ళందరూ కాబట్టి పార్టిసిపేషన్ తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఈ పాల్గొనే దాంట్లో కూడా పార్టిసిపేషన్ తగ్గిపోయింది. కాబట్టి దీన్ని ఏ విధంగా వండుకొని మనం ప్రయత్నం చేసి వాళ్ళంతా మనం రాబట్టుకోవాలని ఇక మీదట మనం దాన్ని ప్రయత్నిస్తాము, దాన్ని తయారు చేస్తాము. అదే సమయంలో వండుకొని వచ్చి మనకి ప్రస్తుతం చెప్పాలనుకుంటే వండుకొని వచ్చి ఇట్లా విలేజెస్లో ఉండారు అంత చాలామంది. కాకపోతే మన చెన్నైలో వండుకొని వచ్చి నిండా తక్కువ అయిపోయినారు. కాబట్టి దీనికి వేరే ఏదైనా మార్గం ఉండదని యోచించేస్తాం. మన తెలుగు వారందరికీ దేవాంగ పెళ్లి సమాజం తరపున పరాభవనామ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమము 19/3/2026 జరగబోతున్నది. కాబట్టి అందరికీ మన తెలుగు వారందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. నగరంలో నివసిస్తున్నటువంటి ప్రతి తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు.